హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చడక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయాలంటే ముందుగా ఏం చేస్తాము, దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏం ఆఫర్ చేస్తున్నారు, అలాగే దాని యొక్క పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది, అలాగే ఏ స్మార్ట్ టీవీ సర్వీస్ మంచిగా ఇస్తుంది అనేటువంటి పాయింట్స్ ఆధారంగా చేసుకున్నది పర్చేజ్ చేసేస్తాం అన్నమాట. కాకపోతే మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఆ స్మార్ట్ టీవీ బ్రాండ్ ఎంత లైఫ్ స్పెన్ ఆఫర్ చేస్తుంది అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట. సో లైఫ్ స్పెన్ ఎక్కువ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దాంట్లో యూజ్ చేసినటువంటి కాంపోనెంట్స్ అనమాట. కాంపోనెంట్ ఎంత మంచి ప్రీమియం కాంపోనెంట్స్ యూజ్ చేస్తారో అంత మంచి లైఫ్ స్పెన్ అయితే టీవీ రావడం జరుగుతుంది. సో నేను మీకు ఈ వీడియోలో ఏ స్మార్ట్ టీవీ బ్రాండ్ ఎక్కువ లైఫ్ స్పెన్ ఆఫర్ చేస్తుంది అనేటువంటిది అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు వీడియో ఎండ్ వరకు చూసారంటే నెక్స్ట్ టైం మీరు టీవీ తీసుకోవడంలో ఈ వీడియో ఎంతగానో అయితే హెల్ప్ అవడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే స్మార్ట్ టీవీస్ అలాగే సౌండ్ బార్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ ముందు తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మన సోషల్ మీడియా నెట్వర్క్స్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకు లైఫ్ స్పాన్ ఇచ్చేటువంటి టీవీస్లో ఫస్ట్ వచ్చినప్పటికి సోనీ నుండి అయితే రావడం జరుగుతుంది. మనకి సోనీలో ఏ టీవీ తీసుకున్నా సరే మీరు 32 ఇంచ్ దగ్గర నుండి 75 ఇంచ్ వరకు, మనకి అల్ట్రా హెచ్డి దగ్గర నుండి ఓఎల్ఈడి టీవీ వరకు ఏది తీసుకున్నా సరే మినిమం లైఫ్ స్పాన్ అయితే 7 ఇయర్స్ రావడం జరుగుతుంది. మ్యాక్సిమం వచ్చేటప్పటికి మనం యూజ్ చేసేటువంటి యూసేజ్ ఆధారంగా 15 to 20 ఇయర్స్ వరకు రావడం జరుగుతుంది అనమాట. స్టిల్ ఇప్పుడు కూడా ఎప్పుడో కొన్నటువంటి సోనీ టీవీస్ కూడా వర్క్ అవడం మనం చూస్తూ ఉంటాం. దీనికి మెయిన్ రీజన్ వచ్చినప్పుడు దీంట్లో యూజ్ చేసినటువంటి ప్రీమియం క్వాలిటీ మదర్ బోర్డ్ అని చెప్పుకోవచ్చు, అలాగే ప్రీమియం క్వాలిటీ బ్యాక్ లిడ్స్ అలాగే డిస్ప్లే అని చెప్పుకోవచ్చు అనమాట. అందు గురించి మన సోనీ టీవీస్ అయితే ప్రైజ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, లైఫ్ స్పాన్ కూడా అదే విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి మ్యాక్సిమం వచ్చేటువంటి ప్రాబ్లం వల్ల ఏంటి అంటే డిస్ప్లే వైజ్ ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. అది మనకి లైన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది, లేకపోతే బ్లింకింగ్ ఇష్యూ అయితే ఉంటుంది అనమాట. లైక్ మన టీవీ చూసినప్పుడు ఒకసారి ఆగిపోయి రావడం, ఈ టైప్లో ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అది కూడా మనకి ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత అయితే మనం నోటీస్ చేస్తూ ఉంటాం అన్నమాట. అది కూడా మనం యూజ్ చేసేటువంటి యూసేజ్ ఆధారంగా. కొన్ని టీవీస్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ రావడం వల్ల మనం పర్చేజ్ చేసినటువంటి ఫ్యూ మంత్స్లోనే అంటే లైక్ 3 to 4 మంత్స్లోనే ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. అది మనం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మనకి సోనీ టీవీలో పార్ట్ ఏదైనా సరే రిప్లేస్ చేసుకోవాలంటే మాత్రం ప్రైజ్ అనేటువంటి చాలా ఎక్కువైతే ఉంటుంది. మనం ఆల్టర్నేటివ్ పార్ట్స్తో దీన్ని రిప్లేస్ అయితే చేసుకోవాలన్నమాట. మనం జెన్యూన్ పార్ట్స్తో మాత్రమే రిప్లేస్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి ఎల్జీ నుండి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎల్జీని మీరు 32 ఇంచ్ దగ్గర నుండి 75 ఇంచ్ ఏ టీవీ తీసుకున్నా సరే మినిమం మనకి 5 ఇయర్స్ అయితే లైఫ్ స్పాన్ పక్కా వస్తుంది అనమాట. మ్యాక్సిమం వచ్చేటప్పటికి 10 ఇయర్స్ అయితే రావడం జరుగుతుంది. 10 ఇయర్స్ అనేటువంటిది ఏంటంటే మనం యూజ్ చేసేటువంటి యూసేజ్ ఆధారంగా ఇంకా పెరగొచ్చు, లేకపోతే తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే మనకి ఇందులో మేజర్ ప్రాబ్లం వల్ల ఏమొస్తుందంటే మదర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం ల్యాగ్ ఇష్యూస్ అనేటువంటివి ఉంటున్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే డిస్ప్లే స్టక్ అయిపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది తప్ప మన డిస్ప్లేలో ఎక్కడా కూడా ప్రాబ్లం లేదు. మహా అయితే మనకి బ్లాక్ డిస్ప్లే వస్తుందన్నమాట. బ్లాక్ డిస్ప్లే కారణం ఏంటంటే వాళ్ళు యూజ్ చేసినటువంటి బ్యాక్ లిడ్స్ అనేటువంటి ఒక స్ట్రాప్ అనేటువంటి పోవడం ఈ టైప్లో జరుగుతుంది. అది మనం చాలా తక్కువ ప్రైస్కి రిప్లేస్ కూడా చేసుకోవచ్చు. అయితే మనం సోనీతో కంపేర్ చేసుకుంటే ఎల్జీలో స్పేర్ పార్ట్ యొక్క కాస్ట్ అయితే చాలా తక్కువ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏ టెక్నీషియన్ అన్నా సరే సింపుల్గా రిపేర్ అయితే చేసుకోవచ్చు. అలాగే వీటి యొక్క పార్ట్స్ కూడా మనకి చాలా ఎక్కువగా అయితే అవైలబుల్ ఉండడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మన థర్డ్ టీవీ వచ్చినప్పటికి శాంసంగ్ అయితే ఉంటుంది. శాంసంగ్లో మీకు అన్ని టీవీస్ అని చెప్పను కానీ ప్రీమియం టీవీస్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చినప్పటికి మినిమం 5 ఇయర్స్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేటప్పటికి 10 to 15 ఇయర్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. వీటి యొక్క స్పేర్ పార్ట్ కాస్ట్ వచ్చినప్పటికి సోనీ అలాగే ఎల్జీతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్గా రావడం జరుగుతుంది. అలాగే రిపేర్ వచ్చినప్పటికి మంచి టెక్నీషియన్ ఎవరైనా సరే దీన్ని సింపుల్గా రిపేర్ అయితే చేసుకోవచ్చు. మనకి ఎక్కడ పడితే అక్కడైతే అవైలబిలిటీ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి టీసీఎల్ అలాగే హైసెన్స్ అన్నమాట. ఈ రెండు కూడా మనకి ఒకేలాగా ఉంటాయి. మీకు కూడా చిన్న మొక్క చెప్పాలి, మనకి టీసీఎల్లో ఎల్జీ, హైసెన్స్ ఈ ఎఫర్టబుల్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి సింగిల్ ప్యాటర్న్లో అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. మనకి వీటిని రిప్లేస్ చేసుకోవాలన్నా సరే, పార్ట్ రిప్లేస్ చేసుకోవాలన్నా సరే మనకి వేరే పార్ట్ వేరే దానికైనా సరే వేసేసుకోవచ్చు అన్నమాట. అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. దీనికి మన డిఫరెన్స్ అలా ఎక్కడ ఉంటుందంటే మీకు డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. ఇది మన కాలర్ బోర్డ్ దగ్గర నుండి మన మదర్ బోర్డ్కి వచ్చేటువంటి స్ట్రాప్ మాట. ఇక్కడ మనకి 14 పిన్స్ 16 పిన్స్ ఇలా ఉంటాయి. ఈ పిన్స్ మనకి ఆల్టర్నేటివ్ కూడా ఉండడం జరుగుతుంది. దీన్ని మనం చేంజ్ చేసుకున్నామంటే ఏకంగా బోర్డు కూడా మనం మార్చేసుకోవచ్చు. సో మీకు చూపిస్తాను చూడండి, టీసీఎల్ టీవీ. ఇందులో నేను ఏం ప్లే చేస్తున్నాను, ఎంఐ అయితే ప్లే చేస్తున్నమాట ప్యాచ్ వన్. సో ఎలా వచ్చిందంటే బోర్డ్ రీప్లేస్. సో ఈ విధంగా కూడా మనం చేసుకుని అయితే వీటిని యూజ్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. మీకు ఎత్తువరలో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోవాలి. సో ఓకేనా. అయితే మనకి టీసీఎల్ అలాగే హైసెన్స్ వచ్చినప్పటికి మినిమం 3 ఇయర్స్ లైఫ్ స్పాన్ వస్తుంది. మ్యాక్సిమం వచ్చేటప్పటికి ఏంటంటే 7 ఇయర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ 3 ఇయర్స్ తర్వాత ఈ రెండింటిలో మ్యాక్సిమం ప్రాబ్లం వచ్చేటప్పటికి డిస్ప్లేలో వైట్ డాట్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు లోగో స్ట్రక్ అవ్వడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీన్ని
మనకి వాళ్ళు రీస్టార్ట్ చేసుకోవచ్చు, రకరకాల ఆప్షన్స్ చెప్తున్నారు. కాకపోతే మనకి ఇది మ్యాక్సిమం వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అని అయితే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి నెక్స్ట్ ఎంఐ అలాగే వియూ టీవీ విషయానికి వచ్చినట్టయితే రెండు కూడా మనకు ఒకే పెర్ఫార్మెన్స్ అయితే అందించడం జరుగుతుంది. రెండు కూడా మినిమం 2 ఇయర్స్ లైఫ్ స్పాన్ వస్తుంది. అలాగే మ్యాక్సిమం వచ్చేటప్పటికి 7 ఇయర్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇందులో మనకి మేజర్ ప్రాబ్లం వల్ల ఏంటంటే డిస్ప్లే వైజ్ అయితే వస్తుందన్నమాట. డిస్ప్లే మనకి బ్యాక్ లిడ్స్ అనేటువంటి చాలా త్వరగా చెడిపోతున్నాయి. అలాగే మనకి డిస్ప్లేలో వైట్ డాట్స్ అనేటువంటివి కూడా రావడం జరుగుతుంది. కాకపోతే ఈ రెండు టీవీస్లో మనకి మదర్ బోర్డ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. మదర్ బోర్డ్ లైఫ్ స్పాన్ అయితే చాలా ఎక్కువ వస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత మనకి యాసర్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది మనకి మినిమం 3 ఇయర్స్ లైఫ్ స్పాన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మ్యాక్సిమం వచ్చినప్పటికి 6 ఇయర్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి యాసర్లో మేజర్ ప్రాబ్లం వల్ల మనకి మదర్ బోర్డ్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనకి మదర్ బోర్డ్లోని లోగో స్ట్రక్ అయిపోవడం అంటే బూటింగ్ ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది. అలాగే మన డిస్ప్లే వైజ్ వచ్చినప్పటికి ఎక్కువ రోజులు యూజ్ చేశాక మనకి లైట్గా బ్లింకింగ్ ఇష్యూ కూడా రావడం జరుగుతుంది అన్నమాట. అంటే మనకి ఇలాగా వేస్ అనేటువంటి వెళ్ళడం ఈ టైప్ అయితే మనం ఇందులో నోటీస్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే మనం మిగతా టీవీస్ ఉన్నాయి కదా, ఇన్ఫినిక్స్, VW, కోకో, ఇటువంటి చాలా టీవీస్ అయితే ఉండడం జరిగింది. వీటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చినప్పుడు మినిమం మనం 2 ఇయర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చినప్పుడు 5 ఇయర్స్ వరకు రావడం జరుగుతుంది అన్నమాట. సో మరి ఇవన్నీ నీకు ఎలా తెలుసు బ్రదర్ అని మీరు ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. సో దీన్ని నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం టీవీస్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగానమాట. మన చాలామంది సబ్స్క్రైబర్స్ టీవీ కొంటా ఉంటారు అనమాట. సో కొన్నాక ఏ విధంగా ఉంది ఏంటి అనేటువంటి రివ్యూ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా అడుగుతూ ఉంటాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే నా సర్కిల్లో చాలా మంది అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు. మా వాళ్ళు స్టోర్స్లో కూడా వర్క్ చేస్తున్నారు, అలా టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నుండి కూడా నేనైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను అనమాట. ఆ గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేనైతే నోట్ చేసుకున్నాను. అదే నేను మీకు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే నేను ఇప్పుడు చెప్పినటువంటి మినిమం మ్యాక్సిమం లైఫ్ స్పాన్స్ సేమ్ ఇదే విధంగా ఉంటాయి బ్రదర్ పక్కాన అంటే అది మనం పక్కా అని చెప్పలేమాట. ఎందుకంటే మనం యూజ్ చేసేటువంటి యూసేజ్ ఆధారంగా ఉంటుంది. కొంతమంది ఏమో టీవీ పొద్దున పెట్టి సాయంత్రం వరకు నాన్ స్టాప్ ప్లే చేస్తూనే ఉంటారు. వాళ్ళకి టీవీ వచ్చినప్పుడు ఎంత ప్రీమియం సోనీ టీవీ అన్నా సరే 3 ఇయర్సే రావడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే మన బ్యాక్ లైట్స్ ఉంటాయన్నమాట, అవి బాగా ఓవర్ హీట్ అయిపోతాయి. బాగా ఓవర్ హీట్ అయింది అంటే మాత్రం మనకి ఆ యొక్క ఎల్ఈడీస్ అయితే పోవడం జరుగుతుంది. ఇంకా హీట్ అయింది అంటే డిస్ప్లేకి ప్రాబ్లం వచ్చి అక్కడ వైట్ డాట్స్ అనేటువంటి రావడం జరుగుతుంది అన్నమాట. సో మన టీవీని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేటువంటి చాలా వీడియోస్ అయితే చేశాను. మరొకసారి చెప్తున్నాను చూడండి. మీరు కనుక టీవీని 3 ఇయర్స్ కంటిన్యూషన్గా యూజ్ చేశారంటే ఒక 15 మినిట్స్ అన్నా సరే కంప్లీట్ రెస్ట్ అయితే ఉండాలి. చాలా మంది ఏంటంటే రిమోట్లో ఆఫ్ చేస్తున్నారు. రిమోట్లో కాదు, పైన స్విచ్ అయితే ఆపేసి ప్లగ్ అయితే తీసేయాలన్నమాట. ఇలా 15 మినిట్స్ మీరు టైం అనేటువంటిది ఇచ్చి మీరు తర్వాత 3 ఇయర్స్ టీవీ కంటిన్యూషన్గా యూజ్ చేసుకున్నా సరే ఎటువంటి ప్రాబ్లమ్ కూడా రాదు. అలాగే మనం స్టెబిలైజర్ పెట్టుకున్నారంటే అప్ అండ్ డౌన్ సేమ్ వచ్చినా సరే స్టెబిలైజర్ చూసుకుంటుంది కాబట్టి మన మదర్ బోర్డ్ అయితే సేఫ్గా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది మాట కంప్లీట్గా ఈ వీడియో గురించి అయితే. అలాగే ఫ్రెండ్స్ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ నాకు నేను కానీ పోస్టులు అయితే పెడతా ఉన్నాను. నేను ప్రైజ్ డ్రాప్స్ అయినా ఉన్నా సరే సో మీకు కావాలంటే మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఓకేనా. అలాగే ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. నేను మీ ముందుకు స్మార్ట్ టీవీ సంబంధించిన కంటెంట్ అంతా కూడా తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అందరూ చూస్తూనే ఉండండి సచ్చటెక్ తెలుగు.